దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. బైబిల్లో అబ్రాహాం తండ్రి పేరు దేవుని వాక్యంలో మనం చూస్తే తెరహు అని రాయబడింది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనినట్లుగా ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తాం. తెరహు ఆజ్ఞాన తెరహు కుమారులు ఎంతమంది? 3. మొట్టమొదటి వ్యక్తి అబ్రామ్, రెండవ వ్యక్తి నాహోరు, మూడవ వ్యక్తి హారాను యొక్క కుమారుని పేరు లోతు అని రాయబడింది. లోతు అంటే బిగువుగా చుట్టుకొనువాడు అని అర్థం. లోతు అనే శబ్దానికి అర్థం బిగువుగా చుట్టుకొనువాడు అని అర్థం. ఇప్పుడు మీకు మనం వాక్యంలో చూసినప్పుడు తెరహున్నాడు. తెరహు జ్యేష్ఠ కుమారుడు అబ్రామ్ తర్వాత కుమారుడు నాహోరు తర్వాత కుమారుడు హారానుకి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు లోతు. నాహోరు సంగతి మనకు బైబిల్ అంత వివరణ ఇవ్వదు. అబ్రామును గురించి తర్వాత మనం చూడగలం, లోతును గురించి కూడా మనం చూడగలం. నాహోరు విషయం గ్రంథం మనకంతగా తెలియచేయదు. ఇక్కడ మనం గమనించినప్పుడు లోతు తెరహు యొక్క 3వ కుమారుడైన హారాను యొక్క కుమారుడు అనే విషయం మనం చూస్తున్నాం. తెరహు తర్వాత కుటుంబానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అబ్రాము చివరి తమ్ముడైన హారాను తండ్రి బ్రతికుండగానే చనిపోయాడు. తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. హారాను చిన్న కుమారుడు చనిపోయాడు. తండ్రి బ్రతికున్నాడు, అన్నలిద్దరు కూడా బ్రతికే ఉన్నారు. కానీ హారాను చనిపోయాడు. ఆయనకు చనిపోయేటప్పటికి ఒకే ఒక కుమారుడు లోతు అని చెప్పాను. హారాను యొక్క భార్య విషయం కూడా మనకు బైబిల్ చెప్పదు. ఒకవేళ ఆమె కూడా చనిపోయిందేమో. ఒకవేళ తానుంటే లోతు తల్లిని విడిచి అబ్రామ్తో ఎందుకు వస్తాడు? కాబట్టి నాకు అర్థమైన విషయం, నేను గ్రహించింది ఏంటంటే, ఇక్కడ తెరహు బయలుదేరేటప్పుడు అబ్రామును తీసుకుంటున్నాడు. కోడలు చెప్పండి, శారైని తీసుకుంటున్నాడు. తర్వాత ఎవరిని తీసుకున్నాడు? లోతుని తీసుకుంటున్నాడు. నేనంటాను, ఒకవేళ తల్లి బ్రతికి ఉంటే లోతుతో పాటు తన మామయ్యతో ఎవరు రావాలి? లోతు యొక్క తల్లి కూడా రావాలి. కానీ తల్లి మనకు కనపడదు. నేను అనుకుంటాను, తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయాడు లోతు. ఆ కారణాన తాత తెరహు, పెదనాన్న అబ్రామ్ ఆ పిల్లవాని విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు అనేది నేను అనుకుంటాను. దైవ గ్రంథం కూడా అట్లానే మనకు గ్రహింపునిస్తుంది.
ఇక్కడ తెరహుకి మనవడంటే అభిమానం ఉంది. తండ్రి లేని తమ్ముని కుమారుడన్న అబ్రాముకు కూడా అభిమానం ఉంది. ఇట్లా వీరు బయలుదేరి వెళ్తున్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, దేవుని వాక్యంలో రాయబడింది 31. చూడండి, 31. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రామ్ భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకొని కనాను వెలుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఇప్పుడు మీరు తెరహు ప్రయాణం ఎక్కడికి? తెరహు ప్రయాణం ఎక్కడికి అని రాయబడింది? కానానుకు బయలుదేరాడు. తెరహు నేను ముందుగా మీతో చెప్పినట్లుగానే అబ్రామును తీసుకున్నాడు, లోతును తీసుకున్నాడు, శారయిని తీసుకున్నాడు, బయలుదేరాడు. వీరి ప్రయాణం ఎక్కడ ఆరంభమైంది? కల్దీయుల దేశములోని ఊర్ అనేటువంటి పట్టణము నుండి ఆరంభమైంది. వీళ్ళు అంటే తెరహు గమ్యమేమి? కనాను గమ్యం. కనానుకు వెళ్ళేది గమ్యంగా పెట్టుకొని కోడల్ని, కొడుకుని, చివరి కుమారుడి కొడుకుని తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. బయలుదేరి వెళ్తున్నప్పుడు రండి 32వ వచనం. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో. ఇప్పుడు ప్రయాణం ఎక్కడ ఆరంభమైందని చెప్పాను? కల్దీల ఊరు నుండి. ప్రయాణం ఎక్కడి వరకు అని మనం చూశాము? కనాను వరకు. కానీ తాను ఆరంభించాడు, ఒక మేరకు సాగి వచ్చాడు, కానీ చివరి దాకా తాను వెళ్ళలేదు. అంటే మధ్యలో తన యాత్రను ఏం చేయాల్సి వచ్చిందంటారు? ముగించాల్సి వచ్చింది. సోదరుడా, ఏదో ఆశ, ఏదో కోరిక మంచిదే, కానీ నెరవేరుతుందని చెప్పగలవా? నేను అనుకున్న గమ్యాన్ని చేరగలని చెప్పగలవా? తను ఆశపడ్డాడు. కనాను వైపుగా ప్రయాణించి కనానును తన గమ్యంగా చేసుకొని వెళ్తున్నాడు. కానీ హారాను వరకే వచ్చాడు. హారాన్లో చనిపోయాడు. హారాన్లో చనిపోయిన కారణాన మనం చూస్తాము, ఆ జడ్డకోతి వనమెల్ల చేరుస్తుందంటారు. అదే ఇప్పుడు కూర్చున్న పాపను పైకి రమ్మని ఆహ్వానం. ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తలంచవచ్చు, చెప్పండి, కొనసాగవచ్చు, గమ్యం చేరకపోవచ్చు. అందుకే ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, నీ జీవము ఏ పాటిది. ఇంతలో కనబడతావు, అంతలో మాయమైపోతావు. మనుష్యుడా, నీవు సంకల్పించిన దాన్ని నెరవేర్చుకోవడం నీ చేతిలో లేదు.
నువ్వేదో ఆశించావు, ఆకాంక్షించావు, చేరాలని తాపత్రయపడుతున్నావు, కానీ అది నీ చేతిలో లేదు అని బయలుపరుస్తున్నాడు. ఎవరు? దేవుడు. ఎవరికి? అబ్రాముతో మాట్లాడుతున్నాడు, శారైతో మాట్లాడుతున్నాడు, లోతుతో కూడా మాట్లాడుతున్నాడు. చూశారా, బయలుదేరాడు, మార్గంలో కొనసాగుతూ వచ్చాడు. కనాను చూడాలని కోరాడు, కనాను చేరాలని కోరాడు, చేరలేకపోయాడు. ఇదే మానవ జీవితం. నేను సంకల్పిస్తే తప్ప, నేను వ్యక్తిని చేరిస్తే తప్ప తనకు తానుగా గమ్యం చేరలేడు అనేది దేవుడు అబ్రహాముగా, అబ్రాము మారకపూర్వమే, శారై అంటే ఆ పేరు మారవబడక పూర్వమే లోతు వీళ్లకు దేవుడిస్తున్న సందేశం. ఇంకొక మాట చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్తాం వాక్య ధ్యానంలోకి. తర్వాత భాగాల్లోకి మనం వచ్చినప్పుడు అబ్రామ్ పేరు ఏం చేశాడు? అబ్రహాం అన్నాడు. ఆ తర్వాత శారై పేరు ఏం చేశాడు? శారా అన్నాడు. వాళ్ళతో ఉన్న లోతు పేరేం చేశాడు? లోతుగానే ఉంచాడు. దేవుడు చాలా దూరదృష్టి కలిగిన వాడు. ఆయన భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం కూడా చూస్తాడు. దైవ గ్రంథం మనకు తెలియజేసే సత్యం ఏంటంటే, విశ్వాసము గలవారై మృతి నొందిన వారిలో అబ్రహాము ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది. అబ్రహామునే ఆరంభము నుండి వెంబడించిన లోతు విశ్వాసము గలవాడై మృతి నొందినట్లుగా వాక్యం మనకు చెప్పదు. ఇస్సాకు మృతి నొందినట్లుగా చెప్తుంది. యాకోబు కూడా మృతి నొందినట్లుగా, విశ్వాసము గలవారై మృతి నొందినట్లుగా వాక్యం చెప్తుంది. వారు గొప్పదైన పరలోకం వైపు తమ దృష్టిని కేంద్రీకరించి అద్భుతమైన రీతిలో కొనసాగినటువంటి జీవితాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అదే సమయంలో ఇస్సాకు కంటే ముందున్నవాడు ఎవరు? లోతు. యాకోబు కంటే ఒక తరం ముందున్నవాడు లోతు. అతడు విశ్వాసము గలవాడై మృతి నొందినాడని వాక్యం మనకు చెప్పదు. ఏం కారణం? అబ్రహాముతో అనుబంధమున్నా, సంబంధమున్నా, అబ్రాము లాంటి ఆత్మీయత లోపించిన వ్యక్తి అనేది మనకు బైబిల్ తెలియజేసే సత్యం. అబ్రాముతో ఉన్నాడు, అబ్రహాముగా మార్చబడ్డ తర్వాత కూడా ఉన్నాడు. కానీ తన జీవితంలో అబ్రహాము లాంటి ఆత్మీయతలో కొరవడిన వ్యక్తిగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక మనం చూసాం, అసలు కనాను వైపు ప్రయాణం చేస్తూ మధ్యలోనే యాత్రను ముగించిన వ్యక్తి తెరహు. యాత్రలో కొనసాగిన అబ్రహాము లాంటి ఆత్మీయ అనుభూతితో మృతి నొందిన విశ్వాసిగా ఎంచబడని వ్యక్తి లోతు. ఈ ప్రాథమిక విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని వాక్యం మనం ధ్యానం చేస్తాం. ప్రార్థన. దేవా, స్తోత్రములు, కరుణించుము, కటాక్షించుము. లోతు జీవిత గమనాన్ని ధ్యానించుటకు అనుకూలపరచుము. మీ దాసుని మరుగు చేయము.
తెరువబడిన ఆకాశం మా మధ్యుంచుము, మీ మహాగొప్ప కటాక్షము చూపుము, మీ అంతరంగములో మా కొరకు మీరు సిద్ధపరిచిన వర్తమానము విడుదల చేయము. ఏలియా ఆత్మగలవానిగా శక్తిగలవానిగా చేస్తానని మీరు ఇచ్చిన లూకా 1:14 నెరవేర్చుము. యోహాను 3:33-34లో నేను పంపిన నా సేవకునికి కొలతలేని ఆత్మనిస్తానని చెప్పిన మాట నెరవేర్చుము. దాసుని మరుగు చేయము, మిమ్ములను మీరు బయలుపరచుకొనము. యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున స్తుతించి మహిమపరిచి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయములో 7వ వచనం 8వ వచనం చదువమ్మా. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును, మీకు మనవి చేస్తున్నా 2 వచనాలలో 2 తఫాలు నీతిమంతుడని లోతును గురించి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంకొక మాట నీతిగల తన మనస్సు అని కూడా వాక్యం మనకు తెలియజేస్తుంది. నీతిమంతుడు నీతిగల తన మనస్సు అంటే నీతియుక్తమైన మనస్సు గలవాడు. ఒక మాట ఈ విషయంలో మనం కూడా పరిశీలన చేసుకోవడం మంచిది. సోదరి సోదరుడా, దేవుని మందిరానికి వచ్చావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఒక్క ప్రశ్న, నీతిమంతునిగా మందిరంలో ఉన్నావా, అనీతిమంతునిగా మందిరంలో ఉన్నావా? ఆలోచించే. దేవుని వాక్యంలో మనం చూసాం, నీతిమంతుడైన లోతు నీతిగల తన మనస్సు అంటే తన మనస్సులో ఏముందని రాయబడింది? నీతి. ఆ నీతి మనస్సులో కలిగి ఉండడం ద్వారా ఏమని పిలువబడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది? నీతిమంతుడని చెప్తుంది. ప్రియమైన సోదరి సోదరుడా, నీ మనస్సు నీతే దుర్నీతే? ఎట్లా ఉంది నీ మనస్సు? నీతికి నీకు సంబంధం ఉందా? నీతిమంతుడైన యేసు క్రీస్తుని నీ అంతరంగములో రక్షకునిగా స్వీకరించావా? అద్భుతమైన దైవ కుమారుడిగా ఆయన నువ్వు అంగీకరించావా? ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారల చేత పవిత్రపరచబడడం ద్వారా నీతిమంతుడు అవుతావన్న సత్యాన్ని గుర్తించావా? అనుభవంలో కలిగి ఉన్నావా? ఒకవేళ అట్లా కాకపోతే దుర్నీతిలో ఉన్నావు, అనీతిమంతుడు. దేవుడు నిన్ను తప్పించడు. రాబోయే ప్రచండమైన తీర్పు తప్పించుకోలేవు, దేవుని మహోగ్రత తప్పించుకోలేవు. జాగ్రత్త, మనస్సు నీతిగా ఉంచుకో. దేవుని వాక్యంలో ఏం రాయబడింది? నీతి ఎట్లా లభిస్తుంది? దైవ గ్రంథం మనకు చెప్పే విషయం ఒకే విషయం. విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా
తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. చూశారా? ఒక దుష్టత్వంలో జన్మించిన మానవుడు, దుర్మార్గంలో దుర్నీతిలో జీవించిన మానవుడు పవిత్రపరచబడ్డానికి, నీతిగా తీర్చబడ్డానికి, తన మనసులో నీతి స్థాపించబడ్డానికి ఒకే ఒక్క మార్గం, యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించడం. ఆయన ఎవరు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనకు తెలుసు. పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. పిలాతు అంటాడు, ఈ నీతిమంతుని విషయమై నేను నిర్దోషిని, చేతులు కడుక్కుంటున్నాడు. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా అంటాడు, ఈ నీతిమంతుని రక్తం విషయమై నేను అపరాధం చేశాను. చూశారా? సోదరుడా, పిలాతు భార్య నమ్మని వ్యక్తి చెప్తుంది నీతిమంతుడని. పిలాతు చెప్తున్నాడు నీతిమంతుడని. 3.5 సంవత్సరాలు శిష్యరికం చేసి యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్న దౌర్భాగ్యుడు, అభాగ్యుడు, నిర్భాగ్యుడు యూదా చెప్తున్నాడు ఆయన నీతిమంతుడని. ఇంకెవరు చెప్పాలి నీకు? ఇంకెవరు చెప్పాలి? ప్రభు అన్నాడు, అనీతిమంతులను దేవుని యొద్దకు తేవడానికి, నీతిమంతుడనైన నేను శరీర విషయంలో చంపబడ్డానికి వచ్చాను. చూసారా? నీతి విషయంలో తిరిగి లేవడానికి వచ్చాను. చెప్పండి, రక్షించబడ్డావా? పాపక్షమాపణ పొందావా? ఒకటే గుర్తు పెట్టుకోండి, నీతిగల మనస్సు నీతిమంతుడిగా తీరుస్తుంది. నీతిమంతుడైన వ్యక్తిని దేవుడు, చెప్పండి, తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడు? మరణము నుండి తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడు? పాతాళము నుండి తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడు? ఉగ్రత నుండి తప్పిస్తాడు. తీర్పు నుండి తప్పిస్తాడు. అన్నీ తప్పించుకునే ఏకైక మార్గం ఒకటే, నీతిమంతుడైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం. వేరొక మార్గం ఏమి లేదు. అనీతిమంతులైన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే మన కొరకు శ్రమ పొందాడు. అట్లాంటి మహానుభావుడైన యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఉంటావు? నీవు అంగీకరించని కారణాన నీ అంతరంగం నీతిగా లేదు. నీవు నీతిమంతుడవు కాకుండా ఉన్నావు. తద్వారా నీవు దేవుని ఉగ్రత పాల్గొబోతున్నావు. ఘోరమైన నరకాన్ని ఎదుర్కోబోతున్నావు, స్వీకరించబోతున్నావు. 10వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్ చెప్తుంది, సామెతల గ్రంథములో, నీతి మరణము నుండి రక్షించును. కనుక నీతి ఒక్కటే మరణాన్ని నుండి, నరకము నుండి తప్పించగలిగింది నీతి. మీకు మనవి చేశాను, లోతు నీతిమంతుడు, లోతు నీతిమంతుడు, లోతు నీతిగల మనస్సు గలవాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఒక తడవ మీకు మనవి చేస్తున్నాను, వాస్తవమే నీతిగా తీర్చబడ్డావు, నీతిమంతుడిగా ఎంచబడ్డావు. కానీ ఇప్పుడు మందిరంలో ఉన్న నీవు, ఇప్పుడు దైవ సాన్నిధ్యంలో ఉన్న నీవు, వాక్యాన్ని వినుచున్న నీవు నీతిమంతుడవా? ఏదైనా విషయంలో తప్పిపోయి దుర్నీతిలో ప్రవేశించావా? ఏంటి నీ స్థితి? ఆలోచన చేసుకో. ప్రభు బలలో పాలు పొందబోతున్నాం. నీతిమంతుడిగా పాలు పొందబోతున్నావా? ఏదైనా అంతరంగంలో దుర్నీతి, అంతరంగంలో స్వనీతి, అంతరంగంలో భయంకరమైనటువంటి దుష్కార్యాలు ఉంచుకొని బలను లేదా దేవుని యొక్క శరీరమును రొట్టెగా, ఆయన యొక్క రక్తాన్ని ద్రాక్షరసంగా ఇస్తున్నాడు. అట్లాంటి వాటిల్లో ఎట్లా మనం పాలు పొందాలి? ఎట్లాంటి అనుభవంతో పాలు పొందాలి? నీతిమంతుని శరీరమే, నీతిమంతుని రక్తమే. నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపం చేశానంటున్నాడు యూదా. కాబట్టి
నీతియుక్తంగా చేయాలి, నియమ ప్రకారం జీవించి బలను సమీపించాలి. ఏదైనా లోటు, ఏదైనా పాపము, ఏదైనా అవిధేయత, ఏదైనా అక్రమం చోటు చేసుకుంటే తెలుసుకోవాలి, విధేయతతో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అంతరంగాన్ని శుద్ధీకరణ దేవుని వాక్యము ద్వారా, దేవుని అద్భుతమైన రక్తము ద్వారా కడగబడిన అనుభవంలోనికి రావాలి. కనుక నీతిమంతుడైన లోతు నీతి గల మనసు, చాలా అద్భుతమైన మాటలు అవి. కనుక మనం కూడా నీతిమంతులుగా ఉంటూ నీతి గల మనస్సు ద్వారా నడిపించబడే అనుభవం అవసరం. సరే కదా అన్నట్లు వదిలేస్తాం, తర్వాత అవసరమైనప్పుడు అక్కడికి వస్తాం. ఇప్పుడు రండి, ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళి. నేనంటాను, దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో. నేను చూపించే దేశానికి వెళ్ళు అంటున్నాడు. దేవుని వాక్యంలో అపోస్తులుల కార్యానికి వెళ్తాం. అపోస్తులుల కార్యములు చూడండి. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాను. నేను చదువుతానన్నా చదవండి అన్నానా? ఎట్లా తల్లులారా? ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పింది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాం హారాన్లో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడికంటే ముందే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు? హారాను కంటే ముందు. హారాను రాకపూర్వమే దేవుడు అతనికి ఎక్కడని రాయబడింది? మెసొపొతేమియాలో ఉన్నప్పుడే ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దైవ ప్రత్యక్షత హారానుకు ముందే ఉంది. ఎవరికి? అబ్రాముకుంది. దైవ ప్రత్యక్షత ఉంది. కనుక మనం దేవుని వాక్యం చెప్తుంది. గొప్ప దైవజనుడు స్టెఫన్ అంటున్నాడు, ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడు. చూడండి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి హారానుకు ముందే దైవిక ప్రత్యక్షత, మహిమగల దేవుని ప్రత్యక్షత తనకుంది. రండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి
మీరు గమనించాలా, ఎవరెవరు పూజించారు? తెరహ కుటుంబీకులు అని రాయబడింది. అంటే ఇప్పుడు ఇద్దరి పేర్లే చెప్తున్నాడంటే ఇద్దరి పేర్లే చెప్తున్నాడంటే అర్థం ఏంటి? అతను చనిపోయాడు. ఇప్పుడు మనకేమర్థమవుతుంది? ఇక్కడ ఏమర్థమవుతుందంటే, వాస్తవానికి ఈ మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షత రాకపూర్వం అబ్రహాము దేన్ని పూజించాడు? చూసారా, అక్కడ రాయబడింది చాలా క్లియర్గా ఉంది. ఇతర దేవతలను నేనంటాను, నిజ దేవుని యొక్క దర్శనం లేకపోతే చెప్పండి, ఇతర దేవతలను పూజిస్తారు. దేవత వేరు, చెప్పండి, దేవుడు వేరు. దేవతలనబడినవి అనేకం, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇప్పుడు మీరు గమనించాలా, దేవతలను పూజించే వ్యక్తి మహిమగల దేవుని ప్రత్యక్షత చూసిన తర్వాత ఏమైపోయాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి దేవుడు ఎట్లా ఇచ్చాడు? నీతి. కనుక నమ్మకము అనేది మనిషిని నీతిమంతునిగా చేస్తుంది. ఆ నమ్మకం అనేది మనిషిలో, చెప్పండి, నీతిని ఉంచుతుంది. అందుకనే ఇందనక మనం చూసాం లోతు విషయంలో, నీతిమంతుడు నీతి గల మనస్సు గలవాడు. కనుక విశ్వాసము ద్వారా, ఇప్పుడు ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. ఇందనక అంతరింద్రియాలకు సంబంధించిన పదమే విశ్వాసం. బాహ్య, మీకు తెలుసు కదా, బాహ్యేంద్రియాలలో ఇంకొక భాగం ఏంటి? జ్ఞానేంద్రియాలు. వీటికి సంబంధించింది కాదు ఏది? విశ్వాసం అనేది. వీటికి సంబంధం లేదు. అది నువ్వేమంటావు? చూస్తే నమ్ముతానంటావు. కానీ విశ్వాసం అనేది దేనికి సంబంధించింది? చూడకుండా నమ్మేది. అందుకనే చాలామంది అంటారు, దేవుడిని నాకు చూపించు. నేను చూపించేది లేదు, నువ్వు చూసేది లేదు, నువ్వు నమ్మేది లేదు, నీతిమంతుడిగా తీర్చబడేలేదు, నీతి గల మనసు నీకు వచ్చేదే లేదు. ఇంకా నమ్మాలి అంతే. దేవుణ్ణి నమ్మాలి. మనం బస్సు ఎక్కుతున్నప్పుడు ఈ డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా చూస్తామా? చూడం. ఈ బస్సుకు అన్ని టైర్లు బాగున్నాయా లేదా చూస్తామా? చెప్పండి. చూడలే. పోతాడా? నేను పోతా ఉంటే 2 టైర్లు అసలు ఇట్లా బయటకు వచ్చేసినాయి. బస్సులో ఆర్టీసీ బస్సు క్షేమకరం, ఏడా సౌకర్యకరం, ఏముండదో ఎన్ని ఉత్తమ మాటలు, స్లోగన్స్. సోదరుడా, దేవుని వాక్యం మనకు చెప్తుంది, దేవతలను పూజించే వ్యక్తికి ఎవరు తెలీదు? దేవుడు తెలియదు. దేవుడిని ఎరిగిన తర్వాత దేన్ని వదిలిపెడతాడు? నేనంటాను, దేవుణ్ణి ఎరగడానికి తనకు సహాయపడేదేంటి? విశ్వాసం. ఇది దేనికి సంబంధించింది? అంతర్గతమా బహిర్గతమా? అంతర్గతమైన విషయాలను గురించి మనం ఏం చెప్పలేం, బహిర్గత విషయాలు చెప్పగలం. సరే, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది అనేది విషయం మనకు అర్థమైంది. మహిమగల దేవుణ్ణి చూసిన తర్వాత నమ్మాడు, అద్భుతంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎట్లా అన్నా కానివ్వండి, ఇతను కూడా నమ్మాడు. ఎవరు? లోతు కూడా నమ్మాడు. నమ్మి ఆయన కూడా ఎట్లా చేయబడ్డాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డ తర్వాత అతనికి ఏ మనసు వచ్చింది? నీతిగల మనసు వచ్చేసింది. సరే, ఇక్కడ మనం దేవుని వాక్యంలో ముందుకు పోతాం. 12వ అధ్యాయానికి వెళ్తాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి
నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు దేశంలో ఉన్నాడా, దేశానికి బయట ఉన్నాడా? మాట్లాడరేమి అమ్మా? దేశానికి బయటే ఉన్నాడు. ఓకే, మంచిది. ఎందుకంటే మనం వాక్యంలో చూసాం కదా, ఊరు నుండి ఎక్కడికి వచ్చాడు? హారాన్ వరకు వచ్చాడు కదా. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? ఏం చెప్పాడు? నీవు లేచి దేశము నుండి, రెండవ మాట, నీ ఇప్పుడు బంధువులు ఎవరున్నారు? తన దగ్గర ఉన్న బంధువులు ఎవరు? లోతే. ఎందుకని బయలుదేరింది? ఎంతమంది? ముగ్గురా నలుగురా బయలుదేరింది? నలుగురులో మైనస్ తెరహు. ఇక ఎంతమంది మిగిలారు? ముగ్గురు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అబ్రామ్. రెండో వ్యక్తి ఎవరు? షారై. మూడో వ్యక్తి ఎవరు? లోతు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ బంధువుల నుండి కూడా వేరుగా అమ్మంటున్నాడు. మనమేమనుకుంటాం? ఈ వచనం ప్రకారం మనమేమనుకుంటాం అంటే ఎవరిని వదిలిపెట్టమని చెప్తున్నాడు? తండ్రి లేని పిల్లగాడు, తల్లి లేని పిల్లగాడు, అనాథ. ఎట్లా వదిలిపెట్టాలా? దీన్ని ఏమంటాం? జాలి. ఇంకో మాట కరుణ, ఇంకా మాట కనికరం, ఇంకా నా తండ్రి ఎన్ని పదాలైనా చెప్తాం. ఒక్క పదం చెప్తా దీనికి, నీ జాలి ఎత్తి అవతలబడే. దైవ జాలి అవసరం, దైవిక జాలి. ఆయన ఎవరు? కరుణా సంపన్నుడై ఉండే అని రాయబడింది. దయాద్ర హృదయ ప్రేమా స్వరూపి అని రాయబడింది. నేను అంటాను, ఈ పదాలన్నిటి ఎదుట మన ప్రేమ, మన దయ, మన కరుణ, మన వాత్సల్యం పెడితే చెప్పండి, ఒగిడా గాలికి ఎగిరిపోయినట్టు పోతాయి అన్నీ మనయన్నీ కూడా. మనం చెప్పేవన్నీ కథలు. దైవికమైన వ్యక్తిగా ఉండు, నేను చెప్పింది చెయ్యి అంటున్నాడు దేవుడు. ఎట్లా చేయను ప్రభు? ఎట్లా చేయను? చివరి తమ్ముడు హారాన్, ఒక్కడే కొడుకు, తల్లి లేని బిడ్డ. వాడిని నేను కాకపోతే ఎవరు చూస్తారు అంటాడు. ఎవరు? అబ్రామ్. అంటే ఇప్పుడు దైవ సందేశము కంటే, దేవుని ఆజ్ఞ కంటే ఏది ప్రధానంగా ఉంది? మానవ జాలి ప్రధానంగా ఉంది. సోదరి సోదరుడా, ఆయన జాలి పడడంలో, కరుణ చూపడంలో, వాత్సల్యత చూపడంలో, కనికరపడడంలో మహాదేవుడు ఆయన. అట్లాంటి దేవుని దగ్గర మన కనికరము, మన జాలి అస్సలు లెక్కలోకి రావు. దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి. మనం చూస్తాం. అసలు ఇంకొక మాట మీకు అనుమానం వస్తుంది. భార్య, బంధువులు అంటే భార్య కూడా వదిలిపెట్టమని. ఓ తల్లి, నేనంటాను, భార్యను వదిలిపెట్టమని దేవుడు చెప్తాడా? అందులో భార్య ఏక శరీరం అన్నాడు కానీ, చెప్పండి తొందరగా, ఆమె ప్రత్యేకమైన వ్యక్తిలో వ్యక్తి. ఇక నువ్వు భార్యని విడిచిపెట్టమన్నంటే అబ్రాహామును కూడా విడిచిపెట్టినట్టే దేవుడు. అట్లా మరి నానా విపరీతార్థాలకు పోకండి. వదిలిపెట్టమన్నది బంధువులు. భార్యని బంధువులు అంటారా? ఓ తల్లి, అట్ట కూడా అనేవాళ్ళు ఉన్నారేమో. దేవునికి స్తోత్రం. అనకండి. భార్య అంటే నా ఎముకలో ఎముక. రెండో మాట చెప్పండి, నా మాంసంలో మాంసం. ఇది భార్య అంటే. ఇప్పుడు అర్థాలు వేరుగున్నాయిలే, పరమార్థాలు వేరుగున్నాయి, అర్థాలు వేరుగున్నాయి, రకరకాలు చెప్తున్నారు, కవిత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడదాంలేండి, అంత లోతుగొద్దు మనకు. భార్యను తీసుకొని వెళ్తున్నాడు, లోతును కూడా తీసుకువెళ్తున్నాడు. లోతు నుండి వేరుగా అన్నాడు.
మనం బైబిల్ ఏం చెప్తుంది? లోతు ఎవరని చెప్తుంది? నీతిమంతుడు. నీతిమంతుడైన అబ్రామును నీతిమంతుడైన లోతు నుండి వేరుగమ్మండం ధర్మమా? ధర్మమా? ఇది ఎట్లా సాధ్యము? ఇది ఎట్లా చెప్తాడు దేవుడు? బైబిలే చెప్తుంది నీతిమంతుడని. మరి అబ్రాము నీతిమంతుడు కదా, నీతిమంతుడు కలిసి ఉండాలి కదా, విడిపోమ్మంటాడేంటి? ఎంతో దైవిక సంకల్పాలు ఉన్నాయి, దేవుని ఏర్పాట్లు ఉన్నాయి. దేవుడు అబద్ధమాటకు నరుడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఇవన్నీ బైబిల్ చెప్పే సత్యాలు. మీరు గమనించాలా, భౌతిక దృష్టితో మనం చూసినప్పుడు, ప్రస్తుతం మనం చూసినప్పుడు నీతిమంతుడు ఎవరు? లోతు. కానీ గడిచే కొలది దేవుడు ప్రస్తుతమే చూడ్డు, చివరి వరకు చూస్తాడు. మనమేం చూస్తాం? ప్రస్తుతం చూస్తాం. మనకు ప్రస్తుతం కాకుండా పూర్తిగా చివరిది కూడా మనకు తెలిపితే, ప్రస్తుతం చూసాం, చివరిది కూడా మనకు చెప్తే, అట్లయితే వద్దులే నాయనా అంటాం. అది మన పరిస్థితి ప్రస్తుతం. ఉదాహరణకు ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది అనుకో, ఉదాహరణకు ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనుకుందాం, ఊరిక చెప్తున్నా మీకు అర్థం కావడం కొరకు. కానీ భవిష్యత్తు చూశాడు దేవుడు, ఈ అమ్మాయికి 2 కళ్ళు పోబోతున్నాయి అనారోగ్య పరిస్థితిని బట్టి. ఇప్పుడు చేసుకోవాలనుకున్నాడికి భవిష్యత్తులో ఇట్లా జరగబోతుందిరా అని చెప్పాడు అనుకో, ఏమంటాడు? మహాప్రభు దేవ వందనములు స్తోత్రములు అంటాడు. ఎందుకని అంటే ఏం తెలియక అన్నాడు, ఒప్పుకున్నాడు? భవిష్యత్తు తెలియదు ఇతనికి. కనుక మనం కూడా ఏం చూస్తాము? ప్రస్తుతం చూస్తాం. మీరు గమనించాలా, ప్రస్తుతము చూడడానికి కారణం ఏంటి? ఎందుకు మనం దూరం చూడలేకపోతున్నాం? ఎందుకు భవిష్యత్తు చూడలేకపోతున్నాం? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక. ఇప్పుడు ఇక్కడ ఈ వచనములో ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి? 2 రకాలు. ఒకటి లౌకిక ఆత్మ, రెండవది దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ. ఇప్పుడు 2వ దాని ద్వారా మనం ఏం తెలుసుకోగలం? ఇక్కడ రాయబడింది చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. ఏవైతే నీకు దయచేయబడ్డాయో వాటిని తెలుసుకోవడానికి నాకు దేవుడు ఏమిస్తాడు? దేవుని ఆత్మనిస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఏం చూడగలుగుతాడు? భవిష్యత్ చూడగలుగుతాడు. తనకు దయచేయబడిన వాటి విషయంలో భవిష్యత్ చూడగలుగుతాడు. ఇప్పుడు అబ్రాముకేం తెలియదు? భవిష్యత్ తెలియదు. లోతుకు ఏం తెలియదు? తనకు కూడా తెలియదు. నేనంటాను, దేవునికి తెలుసు కనుక
ఎవరి భవిష్యత్తు తెలుసు? లోతు యొక్క భవిష్యత్తు ఏంటో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కనుక దేవుడు ఏమంటున్నాడు? లోతును విడిచిపెట్టంటున్నాడు. అది మనకు చూడడానికి కఠినంగా కనబడుతుంది, కానీ ఆత్మీయంగా మనం లోతు విషయమై ధ్యానం చేస్తే కానీ విషయాలు మనకు అర్థం కావు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. మీకు తెలుసు కదా, చాలా ఆత్మీయంగా ఉన్నట్లుగా కనపడతాడు ఎవరు? కార్య ఆరంభము కంటే, చెప్పండి, కార్యాంతము మేలు. అంటే ఆరంభం చాలా బాగుంటుంది. ఎవరిది? లోతుది. మరి అంతము కూడా అంతే బాగుంటుంది. ఎవరిది? అబ్రాహాముది. అర్థమైందా? ఆరంభం బాగుంటుంది, అంతం బాగుండదు. ఎవరిది? లోతుది. కార్య ఆరంభం ఎట్లుంటుందో అంతం కూడా అట్లానే ఉంటుంది. ఎవరిది? ఇప్పుడు రెండు సరిగా ఉండే వ్యక్తితో ఒకటి సరిగా ఉండి ఒకటి సరిగా ఉండని వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు? వేరుగా అంటున్నాడు. అది కారణం. ఎందుకు వేరైతాం? ఎందుకు ప్రత్యేకపరచబడతాం? అందరూ విశ్వాసులే కదా, అందరూ నమ్మారు కదా. కాదు, దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని బయలుపరుపు ఉంది. ఎవరికి? అబ్రాహాముకు దేవుడు చెప్తున్నాడు. రండి, రాయబడింది ఆదికాండం. మంది కొంచెం ఇవాళ ట్రైన్ లేటుగా నడుస్తూ ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం ముగిస్తాను. చూడండి, ఆదికాండంలో 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అంటే మీకేమర్థమైంది చెప్పండి? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను అంటే ఏమర్థమైంది మీకు? చెప్పినట్లుగా చేశాడు. కానీ తర్వాత ఏముంది? ఇప్పుడు చెప్పండి, పేరేం పేరు? నీతిమంతుడు కాదు తల్లి. అర్థం, లోతుకు అర్థం ఏం చెప్పాను? బిగుగా చుట్టుకునేవాడు. చుట్టుకున్నాడు. ఎవరిని చుట్టుకున్నాడు? నేను నిన్ను విడవను అంటాడు. అబ్రాహాము చెప్పిన ప్రకారం ఏం చేశాడు? వెళ్తున్నాడు. వెళ్తుంటే నువ్వు వేడికి పోతావు, నన్ను వదిలిపెట్టి నిన్ను వదిలిపెడతానా? నువ్వు నన్ను వదిలిపెడితే మాత్రం నిన్ను నేను వదిలిపెడతానా అంటాడు. ఎవరు? లోతు. కానీ అబ్రాహాము దగ్గర ఏముందని చెప్పాను? దేవుడి మాట వినాలని ఉంటుంది ఆయనకు. భలే మంచోళ్ళే ఆయన. ఎవరు? అబ్రాహాము. ఇంకొక ఇది కూడా ఉంటుంది ఆయనకి. ఏమని? తమ్ముని కుమారుడు, తల్లి లేని పిల్లవాడు. అతనంతట అతను బడి వస్తున్నాడు. ఎట్లా కాదనేది? అది కూడా ఉంది. 2 in 1. చదువు మళ్ళీ 4వ వచనం. చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఎంత వయసులో బయలుదేరాడని రాయబడింది? 75 సంవత్సరాల వయసు. ఇప్పుడు మీరు చెప్పండి, 75 సంవత్సరాలకు పూర్వమే నమ్మాడంటారా, 75 సంవత్సరాలప్పుడు నమ్మాడంటారా? మనకు ఉన్న వచ్చిన ప్రకారం 75కు ముందే నమ్మాడు కదా. ఇందనక మనం చూసాం. ఎక్కడికి రాక, మెసపతోమియాలో మహిమగల దేవుడు హారానుకైనా రాకముందే ప్రత్యక్షమయ్యాడు. మహిమగల దేవుణ్ణి చూసిన తర్వాత నమ్మాడు. నమ్మిన తర్వాత నీతిగా తీర్చబడ్డాడు. మీరు గమనించాలా, అబ్రాహాముకు ఉంది, చెప్పిన ప్రకారం వెళ్ళాలని ఉంది. కానీ వదిలిపెట్టకుండా వెంటాడుతున్న వ్యక్తి ఎవరు? లోతు. నిజంగా బిగువుగా చుట్టుకొనివాడు, పట్టుకొనివాడు అన్న పదం సరిపోయింది ఆ వ్యక్తికి. పేరు బలెబెట్టారు మొత్తానికి. దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడైన
లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చింది. ఇప్పుడు మీరు గమనించండి, బయలుదేరిన వారెంతమంది, కనానుకు చేరిన వారెంతమంది? బయలుదేరిన వారెంతమంది, చేరిన వారెంతమంది? బయలుదేరిన వారు 4, చేరిన వారు 3. ఇట్లా ఉంటుంది కథ. 3. ఆ తర్వాత మనం చూస్తాం 7వ వచనం చూడండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు, ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇస్తానంటాడు? ఎవరికి ఇస్తానంటాడు? నీ సంతానమునకు అంటాడు. ఇప్పుడు ఆయనకు పిల్లలు ఉన్నారా లేరా? లేరు. నేనంటాను ఇంకొకటి కూడా తనకు కొరత ఉంది. ఏంటి? సంతానం లేదు కదా. సంతానం లేని వానికి ఎవరంటే ఆశ? ఇప్పుడు పిల్లలు లేని తల్లికి ఒక పిల్లగాడు ముద్దు కనపడ్డాడు అని వదిలిపెట్టకుండా ఎత్తుకుంటుంది. ఇంకా ఆ తల్లి ఎత్తుకునే పనే లేదు. ఆర్టీసీ బస్సులో గుంటూరులో బయలుదేరితే తిరుపతి దాకా ఇంకన్ని బాధ్యతలు ఆమె తీసుకుంటుంది. ఎందుకనంటే ఏం చెప్పరే? పిల్లలు లేరు గనక ఆ ప్రేమ, పిల్లల మీద ఉన్న మమకారం, ఉంచవలసిన ప్రేమంతా కూడా తిరుపతి దాకా పొంగి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ తల్లి గుంటూరులో నిద్రపోతే మళ్ళీ తిరుపతిలో లేచేది. ఈయనకు కూడా అది ఉంది. ఏది? కొడుకు లేకపోయినా తమ్ముని కొడుకు ఎంతైనా కొడుకే అన్నట్లుగా ఖచ్చిత ప్రమాణంలో చెప్పకుండా తానొప్పక, నేను మాట్లాడరబ్బా, సుమతి శతకము నుండి చదివాను నేను ఇప్పుడు. అది తానొప్పక నొప్పించక, తాను బాధపడకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు. అబ్రహాం గారి ప్రారంభం అది. ప్రభు నువ్వు కొద్దిసేపు బాధపడ్డ పర్లేదులే, అట్టుండి కొద్దిగా. వాడు లేకపోతే నేను బాధపడతా, నేను లేకపోతే వాడు కూడా బాధపడతాడు. మేమిద్దరం కలిసి ఉంటే నువ్వు బాధపడతా, అది నాకు తెలుసు. అది లెక్క, అది లెక్క. మనం చూస్తాము, దేవుడు చాలా ఖరాఖండిగా చెప్తున్నాడు. 7వ వచనంలో ఏం చెప్పాడు? యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇస్తానన్నాడు? నీ సంతానం అంటే అర్థం ఏంటి? నీ తమ్ముని సంతానం కాదు, నీ సంతానం. నీ సంతానికి ఈ దేశాన్ని ఇస్తాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈయన ఎక్కడ ఉండాలా? లోతు ఎక్కడ ఉండాలా? కనానులో ఉండడానికి వీల్లేదు. మనకు కొంచెం అనుమానం, అన్న సొంత తమ్ముడు కొడుకు, అందులో నమ్మినోడు కూడా కనాన్లో ఉండడానికి లేదంటాడే దేవుడు. ఎందుకు లేదంటాడు? చదువుతున్న కొలది, మనం ముందుకు సాగే కొలది మనకు అర్థమైపోతుంది. ఇక చివరికి మనం కూడా అంటాం, కనాన్లో ఉండటానికి లేదులే అంటావు. ఆ స్థితికి వస్తుంది. ఇదంతా ఎవరికి తెలుసు అంటారు? దేవునికి తెలుసు. మానవ సంబంధమైన జాలి మహిమగల దేవుణ్ణి ఎదిరించే పరిస్థితిలో ఉండొచ్చు. మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోతు వెంటబడి వస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు? నీ సంతానానికి కనాను దేశాన్ని నేనేం చేస్తాను? అనుగ్రహిస్తాను, స్వాధీనం చేస్తాను అని చెప్పాడు. దేవుని వాక్యంలో రాయబడింది. చాలా టైం అయిపోయింది. ఒక ప్రశ్న మీ గమనానికి తెస్తా. బయలుదేరింది 4, కనాను చేరింది 3. కనాను ఎవరికి ఇస్తానంటాడు? అంటే చేరిన 3లో కూడా ఒక అతన్ని ఏం చేస్తానంటాడు? బయటికి పంపిస్తానంటాడు. జాగ్రత్త, జాగ్రత్త.
తెరహులాగా రాలిపోతావా? లోతులాగా వేరైపోతావా కనాను నుండి? లేదా అబ్రామ్ షారైలాగా కనానును స్వాధీనం చేసుకుంటావా? లేదా సంతానానికి స్వాధీనపరుస్తావా? ఎట్లా ఉంది నీ జీవితం? అసలు దేవుణ్ణే ఎరగకుండా తెరహు చనిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక రీతిగా మనం చూస్తే లోతు నమ్మాడు కానీ అనుకూలంగా దేవునికి లేడనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది, ఉండలేడు అనేది మనకు అర్థమవుతుంది. అందువల్లనే దేవుడు కనాను అతనిది కాదని స్పష్టంగా చెప్తున్నాడు. నీకు నీ సంతానానికి సంబంధించింది అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది పరలోకం? అబ్రామ్ చేరుతున్నాడు. నెక్స్ట్ అంటే నేను కనాను విషయం మాట్లాడుతున్నా, పరలోకం సంగతి పెడతా, మన సంగతికి వస్తాం. అక్కడ కనాన్ ఎవరిది? అబ్రామ్ సంతానాన్ని. ఎవరిది కాదు? అసలు కనానే మనం చేరాలని మొట్టమొదట అసలు ఆశ కలిగి బయలుదేరింది ఎవరు? తెరవు. మధ్యలోనే రాలిపోయాడు. రాలిపోయిన వాడు రాలిపోగా చేరిన వాడిని కూడా దేవుడు బయటికి పంపిస్తున్నాడు. ఆలోచన. అబ్రామ్ లాంటి జీవితం, షారై లాంటి జీవితం, అబ్రహాముగా మార్చబడిన జీవితం, షారాగా మార్చబడిన జీవితం. లోతు పేరు ఏం చేయలేదు, మార్చలేదు. లోతు పేరు మార్చలేదు. నేనంటాను, అబ్రామ్తో ఉన్న లోతు పేరు మార్చలేదు, అబ్రామ్తో ఉన్న షారై పేరు మార్చాడు. ఇప్పుడు చెప్పు తల్లి, ఓ అక్క, చూసారా? అంటే నువ్వెవరిని నమ్మితే వారిని నమ్ముతా, నువ్వెవరిని సేవిస్తే వారిని సేవిస్తా, నువ్వు ఎక్కడ ఉంటే దేవుడు నేను ఎక్కడ ఉండమంటే నేను అక్కడనే ఉంటా అన్నది ఎవరు? అమ్మా షారై. షారై. ఇక కొంతమంది టాటా అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నీ దారి నీది, నా దారి నాది అని. ఆమె ఎవరంటావు? ఓర్పా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, రూతులాగా ఉన్నారు. ఇప్పుడు రూతు లాంటి వ్యక్తి ఎవరు? షారా. ఇక ఓర్పాలాగా పెదనాన్న ఎవరు? ఏది నాన్న? మోకరించండి.